హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ ఫెరీ బైట్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను చాలా బాగున్నాను, మీరంతా కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీరంతా ఎలా ఉన్నారు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు. సో ఈరోజు మన వీడియో వచ్చేసి నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ప్రీవియస్గా నేను నా ఇయర్ టాప్స్ కలెక్షన్ పెట్టినప్పుడు నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా కామెంట్స్ వచ్చినాయి. దాని అంతకీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్. సో ఆ తర్వాత నేనేమనుకున్నానంటే నాది జ్యువెలరీ కూడా చూపిస్తే బాగుంటుంది అని అనుకున్నాను. సో ఈరోజు అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా జ్యువెలరీ కలెక్షన్ వచ్చేసి నేను డైరెక్ట్గా పర్చేస్ చేసినవి కొన్ని ఉంటే, ఆన్లైన్లో పర్చేస్ చేసినవి కొన్ని ఉన్నాయండి. కంప్లీట్గా డైరెక్ట్గా పర్చేస్ చేసినవి అయితే కాదనమాట. సో నేను ఫస్ట్ అయితే వచ్చేసి నా లక్ష్మీదేవి చోకర్తో స్టార్ట్ చేస్తాను నేను. సో ఇది వచ్చేసి 2 in 1గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎట్లా అంటే ఇట్లా లక్ష్మీదేవి ఇలా చోకర్ లాగా, అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్ ఇట్లా బాజు బన్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది 2 in 1 కింద యూజ్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి ఎట్లా అంటే ఇట్లా. సో ఇదైతే నేను ఇది పెట్టుకున్న తర్వాత చాలామంది నన్ను అడిగారు. చాలా అంటే గోల్డ్ లుక్ లాగే వచ్చిందనమాట ఇది ఎగ్జాక్ట్. కానీ సెంటర్లో వచ్చేసి లక్ష్మీదేవి ఉంటారు, అండ్ ఇవంతా కూడా వైట్ కలర్ సీజెడ్స్ వస్తాయి. అండ్ ఈ పైన వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్, ఈ కిందన వచ్చేసి కంప్లీట్ రెడ్, అండ్ ఈ కిందన వచ్చేసి ఇట్లా పర్ల్స్ ఇచ్చాడు అనమాట. అండ్ సైడ్ని వచ్చేసి ఇట్లా లైక్ చిన్న ఫ్లవర్ లాగా ఇట్లా డిజైన్ కింద వచ్చింది. అండ్ నెక్ లైన్ వచ్చేసి ఇలా ఇచ్చాడు. సో కంప్లీట్గా అయితే ఇదైతే చాలా అంటే చాలా మంచి లుక్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. నేనైతే బాజు బన్ కింద అయితే ఇది ట్రై చేయలేదు, కానీ నేను నెక్ చోకర్ కిందే ట్రై చేశాను అనమాట దీన్ని. కానీ బాజు బన్ కింద కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. 2 in 1 కింద యూస్ చేసుకోవచ్చు మేడం అన్నారు. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది కూడా లక్ష్మీదేవి లాకెట్ లాగే ఉంటుందండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఇది నేను పర్చేస్ చేసి దగ్గర నేను 2015లో నా మ్యారేజ్ అవ్వగానే నేను కొనుక్కున్న ఫస్ట్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట ఇది. అసలు నాకు 5 years ఆల్మోస్ట్ 5 years అవుతున్నా కూడా నాకు కోటింగ్ అది కూడా ఏమీ పోలేదన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను వచ్చేసి ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. సెంటర్ వచ్చేసి లక్ష్మీదేవి ఉంటారు. ఇది కంప్లీట్ అటు ఇటు పీకాక్స్ లాగా ఉంటాయండి, కంప్లీట్ సీజెడ్స్ అనమాట. అండ్ పైన వచ్చేసి ఒక రెడ్ స్టోన్, కిందన వచ్చేసి పర్ల్స్ కింద వచ్చినాయి. ఈ మొత్తం ఇట్లా పర్ల్స్ కింద వచ్చినాయి అనమాట. ఇక్కడ వచ్చి ఒక రెడ్ స్టోన్ మాత్రం వచ్చింది. చైన్ కూడా చాలా బాగుంటుంది. లైక్ ఎట్లా అంటే ఇలా. మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటే నా ప్రీవియస్ వీడియోలో నేను ఇదే జ్యువెలరీ వేసుకున్నాను. ఎందులో అంటే పూజా మందిరం టూర్లో నేను ఇదే జ్యువెలరీ వేసుకున్నాను. అండ్ నెక్ పైన లైన్ వచ్చి ఇట్లా ఇచ్చాడు, ఇలా చైన్ కింద వచ్చింది. అండ్ మధ్యలో పర్ల్స్ వచ్చినాయి. సో ఇది కూడా చాలా మంచి గ్రాండ్ లుక్ ఉంటుందన్నమాట. వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే మరీ లాంగ్ కింద రాదనమాట, మీడియం కింద వస్తుంది, మీడియం చైన్ లాగా వస్తుంది. సో ఈ సెట్కి వచ్చేసి నాకు ఇయర్ టాప్స్ కూడా విత్ ఇయర్ టాప్స్ వచ్చినాయి అనమాట. ఇయర్ టాప్స్ కూడా వచ్చేసి సేమ్ లాకెట్ ఎలా అయితే వచ్చిందో ఇయర్ టాప్స్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో ఇచ్చాడు అనమాట. సెంటర్ వచ్చేసి లక్ష్మీదేవి, అటు ఇటు పీకాక్స్ వచ్చి సేమ్ లాకెట్ ఎలా అయితే వస్తుందో అలాగే వస్తుంది ఇవి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్స్ట్ సెట్. ఇదైతే పార్టీ వేర్కి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఒక 4 lines ఎలా అంటే స్టార్స్ కింద వచ్చినాయి అనమాట. ఇలా స్టార్స్ కింద వచ్చాయండి. స్టార్స్ కింద వచ్చి మొత్తం కంప్లీట్ సీజెడ్స్, ఇంకా వైట్ స్టోన్స్ తప్ప ఇంకేమీ ఉండవు ఇందులోని. సో దీనికి పెయిరప్ ఇయర్ టాప్స్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో ఇచ్చాడు వీడు. స్టార్స్ వచ్చి ఇట్లా డైమండ్ షేప్ కింద వచ్చింది. డైమండ్ షేప్ కింద వచ్చి పైన ఒక 3 stars కింద వచ్చినాయి అనమాట.
అండ్ నెక్స్ట్ ఇదైతే నేను వెరీ రీసెంట్గా పర్చేస్ చేశాను. ఇది వచ్చి ఏంటంటే మ్యాట్ ఫినిష్ టైప్ జ్యువెలరీ అండి. ఇది కూడా సెమీ హారం లాగే వస్తుంది అనమాట. మీడియం సైజ్ కింద వస్తుంది చూడండి, అట్లాగే వస్తుంది ఇది కూడా అని చూపిస్తాను నేను. ఇలా మీడియం కింద వస్తుంది. కింద లాకెట్ అయితే చాలా పెద్దది ఇచ్చాడు. మధ్యలో రౌండ్ కింద వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న పర్ల్స్ అండ్ సెంటర్లో వచ్చి ఇదంతా కూడా మొత్తం అంతా కూడా గ్రీన్ స్టోన్సే ఉంటాయన్నమాట. దీనికి ఇక్కడ ఒకటి చిన్న రెడ్ ఇచ్చాడు అండ్ పైన వచ్చేసి ఇలా. సో ఇందులో వచ్చేసి మనం సీజెడ్స్ కాకుండా యూజువల్గా గోల్డ్ జ్యువెలరీలో యూజ్ చేస్తారు చూడండి, ఎమ్రాల్డ్స్ అలాంటివి అంటారు. సో ఆ టైప్ ఆఫ్ స్టోన్స్ వస్తాయి అన్నమాట ఇందులోని. సీజెడ్స్లా కాకుండా ఒరిజినల్ స్టోన్స్ అన్న ఫినిషింగ్ వచ్చి అట్లా లుక్ ఉంటుంది. అండ్ నెక్ లైన్కి వచ్చేసి ఎట్లా ఇచ్చాడంటే ఇట్లా ఫ్లవర్ షేప్ వచ్చి ఇలా వచ్చింది. హారం వచ్చి ఇలా. ఇది కూడా మినీ హారమేనండి. సో దీంతో పేరప్ అయ్యి ఇయర్ టాప్స్ ఎట్లా ఇచ్చాడంటే సేమ్ లాకెట్ ఎట్లా ఉన్నది దానికి రౌండ్ వచ్చి కింద పర్ల్స్ వచ్చినాయి కదా, అండ్ పైన దిద్దులాగా. ఇదైతే చాలా అంటే వెరీ రీసెంట్ అనమాట. వెరీ రీసెంట్గా పర్చేస్ చేశాను నేను. ఇది కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చోకర్ మోడలే. మధ్యలో వచ్చేసి ఇట్లా ఇలా ఒక స్టోన్ కింద ఉండి చుట్టూ ఒక 2 లైన్స్ ఆఫ్ సీజెడ్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఇవన్నీ కూడా సీజెడ్స్. అండ్ నెక్ లైన్ అంతా వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ కింద వచ్చి పైన ఒక పర్ల్ లైన్ కిందన ఒక పర్ల్ లైన్ లాగా ఇలా వచ్చిందనమాట. 2 సైడ్స్ కూడా అలాగే ఇచ్చాడు దీనికి. లోపల ఫ్లవర్స్ కింద వచ్చేసి మధ్యలో ఫ్లవర్స్ వచ్చి పైన ఒక లైన్ కింద అండ్ కిందన కూడా ఒక లైన్ కింద వచ్చింది. అండ్ దీనికి ఈ సెట్కి ఇయర్ టాప్స్ వచ్చేసి ఎట్లా ఇచ్చాడంటే లైక్ దిద్దులాగే ఇచ్చాడండి. ఐ మీన్ దీనికి సెంటర్లో ఎట్లా వచ్చింది సేమ్ అలాగే ఇచ్చాడనమాట. లైక్ స్టోన్ వచ్చి ఒక 2 లైన్స్ వచ్చేటట్టు. అండ్ నెక్స్ట్ ఇది కూడా కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ అండి. ఇది కూడా మినీ హారం టైపే, లాంగ్ రాదనమాట. చూస్తున్నారు కదా, ఇట్లాగే మినీ హారంలాగా వస్తుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే కింద హారం అంతా కూడా ఇలా ఒక గ్రాండ్ ఫినిషింగ్ లాగా వచ్చిందండి. మధ్యలో ఒక ఫ్లవర్ వచ్చి అండ్ కిందన ఇలా మా అన్ని మోడల్స్ ఇయర్ టాప్స్ అంటారు చూడండి, అట్లా వచ్చింది కిందనంతా కూడా. అండ్ ఈ కిందంతా కూడా పర్ల్స్ ఇచ్చాడనమాట. ఈ పైన అంతా కూడా ఇట్లా లైక్ ఏదో లతలు అంటారు చూడండి, తీగలు అల్లుకుంటాయి, అట్లా తీగల్లాగా వచ్చి దానికి స్టోన్స్ అవి రావడము, ఇదంతా కూడా స్టోన్స్ రావడం, మధ్యలో ఫ్లవర్ వచ్చి అంతా వచ్చింది. ఇంక ఈ నెక్ లైన్ అంతా కూడా ఇట్లా ఉంటుందన్నమాట. ఒక సైడ్ అంతా కూడా వైట్ స్టోన్స్ ఉంటూ ఇంకొక సైడ్ అంతా కూడా లైక్ లీవ్స్ లాగా వచ్చినట్టు అట్లా ఉంటాయన్నమాట. అండ్ దీనికి ఇయర్ టాప్స్ వచ్చేసి సేమ్ నేను ముందు సెట్స్ కన్నిటికి కూడా ఇట్లాగా కింద నా లాకెట్ మనకి ఏదైతే వచ్చిందో మ్యాక్సిమం అదే ప్రిఫర్ చేస్తారు వీరు ఇయర్ టాప్స్లో కూడా. పైన ఒక ఫ్లవర్ లాగా వచ్చింది, ఫ్లవర్ లాగా వచ్చేసి అండ్ కిందన నేను చెప్పాను కదా బాన్ని మోడల్స్ ఇయర్ టాప్స్ ఉంటాయి చూడండి, అట్లా వచ్చినాయి అనమాట. వచ్చేసి
సో ఇది కూడా నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి నేను మా కజిన్ మ్యారేజ్కి తీసుకున్నాను అనమాట. సో దీంతో పాటు ఏంటంటే నేను సెట్లా తీసుకున్నాను. లైక్ ఏంటంటే మినీ హారం అండ్ లాంగ్ హారం రెండు కలిపి సెట్లా పర్చేస్ చేశానండి. సేమ్ లాంగ్ హారం కూడా మినీ హారం లాగే వస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం లెంత్ కొంచెం పెద్దది వస్తుంది. అది ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇది కొంచెం చెస్ట్ లైన్ కింద వరకు వస్తుంది అనమాట. సేమ్ రెండు ఒకేలా ఉంటాయి, డిఫరెన్స్ ఏముండదు. కాకపోతే ఈ నెక్ లైన్ ఉన్నది చూడండి, ఆ నెక్ లైన్ కొంచెం లెంత్ ఇచ్చాడు అనమాట. కిందనంతా కూడా సేమ్ మనం షార్ట్ హారంకి ఎట్లా అయితే ఉన్నదో సేమ్ దీనికి కూడా అదే ఉంటుంది. ఇటు వచ్చి ఈ నెక్ లైన్ ఒకటి మాత్రం కొంచెం లెంత్ వస్తుంది అనమాట. ఇలా కొంచెం లాంగ్ హారం లాగా వేసుకునేటట్టు మనం లెంత్ వస్తుంది. సో ఈ షార్ట్ హారం, లాంగ్ హారం అండ్ ఇయర్ టాప్స్ ఒక సెట్లా పర్చేస్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం శారీస్ మీదే కాకుండా డ్రెస్సెస్ మీద కూడా మనకి పార్టీవేర్ డ్రెస్సెస్ అట్లాంటివి ఉంటాయి కదా, డ్రెస్సెస్ మీద కూడా ఏమైనా జ్యువెలరీ మరీ హెవీ జ్యువెలరీ బాగోదు అన్నప్పుడు నేను ఇట్లా కొంచెం సింపుల్గా ఉన్న జ్యువెలరీ తీసుకుంటాను అనమాట అండి, డ్రెస్సెస్ మీద వాటికి యూజ్ చేయడానికి. ఇది వచ్చేసి ఏంటంటే కిందన ఒక డ్రాప్లా ఇచ్చాడు, ఒక రెడ్ స్టోన్కి చుట్టూ ఒక వైట్ స్టోన్స్ది సీజెడ్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక ఏమంటారు మామిడి పిందులు అంటారు చూడండి, మామిడి పిందుల్లాగా ఇట్లా ఒక పైకి నెక్ లైన్ అండ్ ఇటు కూడా సేమ్ అలాగే ఉన్నది. అండ్ మధ్యలో ఒక ఫ్లవర్ లాగా వచ్చి డ్రాప్. ఇది వచ్చేసి ఎట్లా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, డ్రెస్సెస్ మీద వాటి మీద పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం సింపుల్గా మనం శారీస్ అవి కట్టుకున్నప్పుడు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా సింపుల్ లుక్ ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి పెయిరప్గా సో ఇయర్ టాప్స్ ఇట్లా ఇచ్చాడు నాకు, సేమ్ ఫ్లవర్లా వచ్చి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వస్తాయి. గ్రీన్ స్టోన్స్ వచ్చి కిందన ఇది మూవబులే. సో కిందన వచ్చి సేమ్ మనకు ఆ చైన్లో వచ్చినట్టే మామిడి పిందెలు వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సింపుల్ జ్యువెలరీ లాంటిదేనండి. ఇది కూడా నేను ఎక్కువ ఏంటంటే సింపుల్ శారీస్ కట్టుకున్నప్పుడు కానీ ఏదైనా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట, ముందు చూపించిన జ్యువెలరీ లాగే. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి ఇట్లాగా తీగల్లాగా వచ్చినాయి అనమాట, మధ్యలోని చిన్న లీవ్స్ వచ్చి. ఇదంతా కూడా నేను ఇందులో మల్టీ కలర్స్ ఉన్నది, ఓన్లీ రెడ్, ఓన్లీ పింక్ అట్లా కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే నేను ఏంటంటే కంప్లీట్ వైట్ ప్రిఫర్ చేశాను నేను. ఎందుకంటే వైట్ ప్రిఫర్ చేయడం వల్ల మెయిన్ రీజన్ ఏంటంటే దేని మీద కన్నా సరే మంచిగా సూట్ అవుతుంది కదా అనేసి నేను ఓన్లీ వైట్ ప్రిఫర్ చేశాను అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్ ఇట్లా వస్తుంది. కిందన కూడా ఏంటంటే ఇది లైక్ యూ షేప్లో వచ్చినట్టు అండ్ కిందన వచ్చి కింద కూడా ఒక చిన్న లైన్ ఇట్లా దించాడు అనమాట. అండ్ దీనికి పెయిరప్ వచ్చేసి ఇయర్ టాప్స్ కూడా సేమ్ అంతే, చైన్ అంతా ఎట్లా వచ్చిందో ఇయర్ టాప్స్ కూడా సేమ్ అలాగే వచ్చినాయండి. అండ్ పైన ఒక ఫ్లవర్, కిందన ఒక ఫ్లవర్ వచ్చి మధ్యలో ఒక చిన్న తీగలాగా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ జ్యువెలరీ అంటారు కదా, లైక్ 3 స్టెప్స్ కింద ఉంటాయి చూడండి, సైడ్న ఒక లాకెట్ లాగా ఉండి ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే నేను టెంపుల్ జ్యువెలరీ ఫినిషింగ్లో తీసుకున్నాను అనమాట. సైడ్న వచ్చేసి ఇట్లాగా పెద్ద ఫ్లవర్ కింద ఉంటుంది. అండ్ చైన్ అంతా వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న పూసల్లాగా ఉంటాయి అనమాట. ఒక 4 లైన్స్ ఇచ్చారు, 4 స్టెప్స్ కింద వస్తుంది. ఇది కూడా ఏంటంటే మరీ లాంగ్ కాకుండా మీడియంకే వచ్చినట్టే వస్తుంది అనమాట. సో దీనికి ఏంటంటే దీంతో పెయిరప్ అవి ఇయర్ టాప్స్ అవి ఏమీ లేవు, నేను ఓన్లీ సింగిల్గా ఇట్లాగా హారంలాగే తీసుకున్నాను అనమాట ఇది. అండ్ సేమ్ ఇలాంటిదే. అండ్ ఇది కూడా ఏంటంటే సేమ్ స్టెప్ టైప్ జ్యువెలరీనే, కాకపోతే ఏంటంటే ఇందాక మనం సింగిల్ సైడే చూసాం కదా, దీనికి ఏంటంటే 2 సైడ్స్ వస్తాయన్నమాట. సమ్ ఎస్ షేప్ డిజైన్ వచ్చినట్టు వస్తుంది, మధ్యలో డిజైన్ వచ్చి అండ్ చుట్టూ వచ్చేసి ఏంటంటే
రెడ్ అండ్ గ్రీన్వి స్టోన్స్ లాగా వస్తాయన్నమాట. అండ్ దీనికి కూడా సేమ్ ఇట్లాగే చిన్న చిన్న పూసల్లాగా పైన వచ్చేసి 2 లైన్స్ ఇచ్చాడు అండ్ కింద చైన్ వచ్చేసి 3 లైన్స్ ఉంటుందన్నమాట. నేను మ్యాక్సిమం జ్యువెలరీ ఏ జ్యువెలరీ అయినా సరే నేను థ్రెడ్సే ప్రిఫర్ చేస్తానండి. చాలా రేర్గా చైన్ తీసుకుంటానమాట. మ్యాక్సిమం థ్రెడ్డే ప్రిఫర్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఇలా వస్తుంది స్టెప్ జ్యువెలరీ కింద. సో స్టెప్ జ్యువెలరీ అయితే నేను ఇవి 2 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్లెస్ టైప్ లాంటిదండి. కొంచెం రెట్రో మోడల్ కింద ట్రై చేద్దాం అనుకున్నాను అనమాట. అందుకే నేను ఇది ప్రిఫర్ చేశాను. ఇది వచ్చేసి ఏంటంటే సెమీ గోల్డ్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కింద రాదు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్ కింద రాదనమాట. చెప్పాను కదా రెట్రో స్టైల్ కొంచెం ట్రై చేద్దామని చెప్పి నేను ఇది ప్రిఫర్ చేశాను. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే ఇట్లా లాకెట్ ఇలా వచ్చింది. ఇదంతా కూడా కంప్లీట్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉంటాయి. అవి కూడా ఏంటంటే మీరు ఎవరైనా చూసుంటే మన అమ్మమ్మల దగ్గర వాళ్ళ దగ్గర చూడండి పాతకాలపు స్టోన్స్ ఎట్లా ఉంటాయి సేమ్ అదే లుక్ వస్తుందన్నమాట. అండ్ చైన్ అంతా వచ్చేసి ఏంటంటే ఇట్లా పూసలవి 3 లైన్స్ ఇచ్చాడు. కిందను కూడా గట్టి పూస లాంటిదే ఇచ్చాడు అనమాట అండి. ఐ మీన్ పర్ల్ లాంటివి అట్లాంటివి ఏం కాదనమాట. గట్టి పూసలు లాంటివే ఇచ్చాడు. 2 సైడ్స్ కూడా సేమ్. సో దీనికి ఎలాంటి ఇయర్ టాప్స్ అలాంటివి ఏం తీసుకోలేదన్నమాట. ఇది జస్ట్ చాలా సింపుల్గా తీసుకున్నాను. ఇది నేను అసలు ఎలా ఉంటుంది ఏంటి రెట్రో మోడల్ అనేసి చెప్పి ట్రై చేద్దామని చెప్పి నేను ఈ జ్యువెలరీ పర్చేస్ చేశాను అనమాట. నెక్స్ట్ ఈ లాకెట్ లాంటిదండి. సో దీన్ని నేను ఎట్లా మ్యాచ్ చేసుకుంటానంటే ఏదన్నా మన దగ్గర చూడండి లైక్ పూసలవి చైన్స్ ఉంటాయి కదా 2 లైన్స్ కానీ 3 లైన్స్ కానీ అలాంటి వాటితో నేను దీన్ని పేరప్ చేసుకుంటాను అనమాట. ఇది ఎలాగొచ్చిందంటే మధ్యలో ఇట్లాగా ఇదంతా కూడా కంప్లీట్ సీజెడ్స్ అంటే దగ్గర స్టోన్స్ వచ్చి ఏదో నెమలి పింఛం విప్పితే ఎట్లా ఉంటుంది అలాగా కిందనంతా కూడా లైన్స్ కింద వస్తాయన్నమాట. అందులో కూడా చిన్న చిన్న సీజెడ్స్ ఇచ్చాడు. అండ్ దీనికి వచ్చి ఇయర్ టాప్స్ కూడా సేమ్ లాకెట్ ఎలా అయితే ఉన్నదో లాకెట్ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదే షేప్లో అదేలాగా ఇయర్ టాప్స్ కూడా ఇచ్చాడు. కాకపోతే కొంచెం చిన్న సైజ్ అనమాట. సేమ్ అదే షేప్ వచ్చి కిందన లైన్స్ వచ్చి సీజెడ్స్ వస్తాయన్నమాట. కొంచెం బ్లర్ వస్తుంది ఇట్లా. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు మీకు వచ్చేసి నేను ఒక కస్టమైజ్డ్ జ్యువెలరీ చూపించబోతున్నాను. ఇది నేను నేను కాదు చెల్లి ఆన్లైన్లో పర్చేస్ చేసింది. సో ఇట్లా చెల్లి నేమ్ వచ్చేసి శ్రీరమ్య అనమాట. సో అందుకని చెల్లి శ్రీ తీసుకుంది. ఇలాగా మన నేమ్ వచ్చి అండ్ పక్కన ఒక లవ్ సింబల్ లాగా వస్తుందన్నమాట. సో దానికి ఇలా ఒక చైన్ ఇస్తారు వాళ్ళు. ఇది వచ్చి ఆన్లైన్లో పర్చేస్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వడ్డానాలండి. నాకు 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఇలా సింగిల్ లైన్ది ఉంటుంది. ఇది వచ్చేసి నేను యూజువల్గా సింపుల్గా శారీస్ మీద కానీ లెహెంగాస్ అవి కట్టుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది ఎట్లాగంటే కంప్లీట్ రౌండ్గా వచ్చి ఉంటుంది. అండ్ ఇది కూడా గిఫ్టెడ్ అండి, ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇలా రౌండ్ ఉంటుంది, మధ్యలో వచ్చి స్టోన్స్లా ఉంటాయన్నమాట. ఇవి వైట్ స్టోన్స్ కింద కాకుండా లైట్ బ్రౌనిష్ కలర్లో ఉంటాయన్నమాట ఈ స్టోన్స్ కూడా. వీడియోలో కొంచెం బ్లర్ వస్తుంది. లైట్ బ్రౌన్ స్టోన్స్ ఉంటాయన్నమాట. అండ్ మొత్తం అంతా కూడా రౌండ్ టైపే ఉంటుంది. చైన్ అంతా కూడా రౌండ్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా వడ్డాను. నాకు చాలా 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 ఇష్టం అనమాట. ఇది కూడా కజిన్ మ్యారేజ్కే తీసుకున్నాము. నేను చెల్లి కూడా కొంచెం, చెల్లిది వేరే మోడల్, నాది ఈ మోడల్ అనమాట. ఇది వచ్చేసి మేము చార్మినార్ హైదరాబాద్ చార్మినార్లో పర్చేస్ చేసాము.
సో సెంటర్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్ లాగా వచ్చింది. లైట్ పింక్ కలర్ స్టోన్ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే ప్రతి జ్యువెలరీకి నాకు రెడ్ కామన్ అయిపోయింది. సో ఇందులో వచ్చేసి కొంచెం పింక్ కలర్ షేడ్ వచ్చేటట్టు తీసుకున్నా. అండ్ పైన అంతా వచ్చేసి రెడ్ గ్రీన్ వస్తుంది. సో బాడీ లైన్ అంతా వచ్చేసి ఎట్లా వచ్చిందంటే చిన్నగా రౌండ్స్ వచ్చినట్టు వచ్చి ఇలా కొంచెం సైజ్ తగ్గించారనమాట. అండ్ సేమ్ ఇట్ సైడ్ కూడా ఇలాగ వచ్చింది. అండ్ కిందనంతా కూడా పర్ల్స్ ఇచ్చాడు, మొత్తం పర్ల్స్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ చైన్ లైన్ వచ్చేసి చాలా స్టిఫ్గా ఉన్నదండి. దీనికి మాకు కావాలంటే ఎక్స్టెన్షన్ కూడా చాలా పెద్దది ఇచ్చారనమాట. నేను ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ కూడా తీసుకున్నాను, ఫ్యూచర్లో ఏమన్నా లావ్ అయిపోతామేమో అనేసి ఎక్స్టెన్షన్ కూడా తీసుకున్నాం అనమాట. ఈ లైన్ అంతా కూడా ఇట్లా వచ్చింది. సో కంప్లీట్గా ఇది వచ్చేసి మరీ ఎక్కువ యూజ్ చేయం, కానీ మ్యారేజెస్ కానీ లేదంటే ఏదన్నా ఫంక్షన్స్లో అట్లాంటప్పుడు మాత్రం ఇది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది కొంచెం సన్నగా ఉన్నది తీసుకున్నాను అనమాట నేను. సెంటర్లో వచ్చేసి ఒక 4 లీవ్స్ ఫ్లవర్లా వచ్చిందండి, ఫ్లవర్లా వచ్చి అండ్ పైన సింపుల్ కొంచెం నెమల్లో వచ్చినట్టు వస్తుంది అనమాట. అండ్ దీంట్లో ఏంటంటే కొంచెం రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకున్నాను అనమాట ఇందులోని. సో బాడీ లైన్ వరకు కూడా కొంచెం నాకు రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉంటాయి ఇందులోని. అండ్ కిందనంతా కూడా పర్ల్స్ ఇచ్చాడు మొత్తం. అండ్ నెక్స్ట్ లైన్ అంతా కూడా వచ్చేసి లైన్ అంతా కూడా వచ్చేసి సో దీనికి కూడా నేను ఏంటంటే ఎక్స్టెన్షన్స్ ప్రిఫర్ చేశాను అనమాట. ఇవి మనకి కావాలంటే జ్యువెలరీ షాప్స్లో అడిగితే వాళ్ళు ఇస్తూ ఉంటారండి, ఖచ్చితంగా ఇస్తారు ఎక్స్టెన్షన్ చైన్స్ కావాలి అంటే. ఇట్లా ఇవి మనం దీనికనే కాదు, మన నెక్ జ్యువెలరీస్కి దేనికన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ జ్యువెలరీ తీసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మనకి టైట్ అయినా లేకపోతే కొంచెం మిడిల్ చైన్ని కొంచెం లాంగ్ వేసుకోవాలన్నా ఇలాంటి ఎక్స్టెన్షన్స్ అయితే చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఆబ్వియస్గా ఇవి మనకి వాళ్ళ దగ్గరే దొరుకుతాయి, బయట ఎక్కడన్నా ట్రై చేద్దామన్నా కూడా అంత త్వరగా దొరకవు అనమాట. మనం జ్యువెలరీ తీసుకున్నప్పుడే ఇట్లాంటి 1-2 ఎక్స్టెన్షన్స్ తీసుకున్నామంటే చాలా యూజ్ అవుతాయి మనకి. సో ఇదండి నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. ప్రీవియస్గా నేను నా ఇయర్ టాప్స్ కలెక్షన్ షేర్ చేసుకున్నాను మీతోటి, అట్ ద సేమ్ టైం నా డిజైనర్ లాంగ్ ఫ్రాక్ షేర్ చేసుకున్నాను. సో ఇలాంటి ఇంకొన్ని మంచి కలెక్షన్ వీడియోస్ అయితే మీ ముందుకి తప్పకుండా వస్తాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో నా నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ తప్పకుండా కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, కీప్ స్మైలింగ్, స్టే హోమ్, స్టే సేఫ్.